హీరో ప్రభాస్ పేరుకే పాన్ ఇండియా స్టార్, కానీ చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు. బయట కావచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్ని చూడటం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్ నిర్మాతలకు కూడా అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన పారితోషికాన్నే తగ్గించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా? బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. 100 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి చేసినందుకు గాను 150 కోట్ల రూపాయలు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ కోసం మాత్రం తన పారితోషికాన్ని కాస్త తగ్గించాడట. రాజాసాబ్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలు వచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్ రాజాసాబ్ కోసం కేవలం 100 కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది.